అనిపిస్తుంది అక్కడ నీకు? పాటనే వస్తున్నానమ్మో మాయమాలారా, నీ పాదాలకు వందనాలమ్మో మాయమాలారా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు. జన్మని జనం పాట పాడుతాను, తెలారే అని తెలా పాట పాడుతాను, నీ పాటల్లో పదమునవుతలో మాయమాలారా. కేసీఆర్ చిన్న చూపు చూసిందని చాలా మంది అనుకున్నారు. నీ పాదాలకు గజ్జేనవుతలో మాయమాలారా, తొరబడవు బిరితిప్పి 3 మందిరాలం తీసి కొంటిపోయిన తూట 3 మందికి నరనేమో. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నా లేదా ప్రచారం కోసం వాడుకుంటుందని అయ్యర్ మార్చేని చూసిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా, ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమాలారా, అన్న పద పాడుదమందో మాయమాలారా, కన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, ఈ పాటనే వస్తున్నారమ్మో మాయమాలారా. జోహార్ తెలంగాణ అమరవీరులు, జోహార్ గద్దరన్నకు. విఠలరావు ఆర్య అంటే సమాజం తెలియకపోవచ్చు, కానీ ప్రజా యుద్ధ నౌక గద్దరన్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపకు తెలుసు. తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాట మాటలతో 4 కోట్ల జనాలను చైతన్యపరిచిన మహా పోరాట యోధుడు గద్దరన్న. తండ్రికి తగ్గ వారసురాలుగా తండ్రి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తూ నేను సాంస్కృతిక శాఖ చైర్పర్సన్గా నియమితులైన డాక్టర్ వెన్నెల గద్దర్ గారితో ముఖాముఖి. అక్క గారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అక్క నమస్తే. అక్క జై భీమ్. అక్క జై భీమ్ అంటే ఎట్లా అనిపిస్తుంది అక్క నీకు? జై భీమ్ అంటే ధైర్యాన్ని ఇస్తుంది. జై భీమ్ అంటే అందరినీ కలుపుకొని పోవాలనిపిస్తుంది. జై భీమ్ అంటే సమాజమైన సమానాన్ని నిర్మించాలనిపిస్తుంది. అక్క మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం, నేను గద్దరన్న బిడ్డని, 3వ బిడ్డని. పెద్దన్న సూర్యం, చిన్న చంద్రుడు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. తర్వాత మా హస్బెండ్ అసోసియేట్ ప్రొఫెసర్ మల్లారెడ్డి కాలేజీ పనిచేస్తారు. అట్లాగే నేను కూడా MBA PhD చేసి మల్లారెడ్డి కాలేజ్లో పనిచేస్తూ రిజైన్ చేసి మహాబోధి విద్యాలయ స్కూల్ గద్దర్ గారు స్థాపించింది. దాన్ని నేను జనరల్ కరెస్పాండెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రజా ఉద్యమంలో గద్దరన్న పాత్ర ఎట్లా ఉంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది చూడడం అనే కాదు, అదొక చరిత్ర. ఆయన పాత్ర నేను అనుకునేదంటే ఆయన లేకపోతే తెలుగు రాష్ట్రాలు ఉద్యమాలే లేవు అనే ఒక కన్క్లూజన్కి వచ్చాను. గతంలో మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు. అసలు 8 వార్డులలో ఒక్క బోర్డు మెంబర్ కూడా లేని సందర్భంలో మీరు ఎమ్మెల్యేగా నిలబడి 20,000 ఓట్లకు పైచిలకు ఓట్లు సంపాదించారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే అప్పుడు చాలా నిజం చెప్పాలంటే పాలిటిక్స్కి వస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మన గద్దరన్నని, ఎస్పెషల్లీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, ఖర్గే గారు, గద్దరన్న ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, వాళ్ళ త్యాగాలను గుర్తు చేస్తూ ఉండాలి. ఆయన చేసిన త్యాగానికి, తెలంగాణ విప్లవాలతో ముందుకు తీసుకుని అమరులు చేసిన త్యాగాలు గుర్తుండాలంటే కుటుంబం నుంచి ఎవరైనా మనం అవకాశం ఇవ్వాలని నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీయే లేదు, మీరు అన్నట్టు కంటోన్మెంట్ బోర్డులో ఒక సపోర్ట్ లేదు, ఒక వ్యవస్థ లేదు. ఆ టైంలో మనము 3వ స్థానం వచ్చినా కానీ 20,000 చిల్లర ఓట్లు తెచ్చుకోవడం అనేది నిజంగా ఒక మంచి పాజిటివ్ మెసేజ్. అది కూడా ఎందుకు వచ్చిందంటే గద్దరన్న వారసురాలుగా, గద్దరన్న పేరు చూసి, గద్దరన్న బిడ్డగా ప్రజలు ఎంతవరకు కలిసామో అంతవరకు ప్రజలు ఓటేసి గెలిపించారు. గద్దరన్న అంటాక ఆడపిల్ల కాదు లేడీ పిల్ల, ఒక పులిబిడ్డలాగా ఉండాలని అన్నగారు ఎన్నో పాటలు రాశారు. ఆ సందర్భాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా అనిపిస్తారు? అంటే మీరు అన్నట్టు గద్దరన్న నాన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన పాట ఏంటంటే ఆడపిల్ల కన్నీళ్లు పెట్టదు.
కన్నీళ్ళని కత్తులు చేసి ముందుకు తీసుకుపోవాలనేవారు. ఆడపిల్ల ఎకనామిక్గా ఇండిపెండెంట్ ఉండాలన్నారు. ఎప్పుడైనా ఒకరి మీద డిపెండ్ కావద్దు అని ఆయన తన మాటలతో జీవితంలో నిరూపించారు. అదే నాకు స్ఫూర్తి. సో ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల లేనిదే ప్రపంచం లేదు. ఆడపిల్లని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆడపిల్లని ఒక రాణి రుద్రంలాగా పెంచే బాధ్యత ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్దరన్నను కేసీఆర్ చిన్న చూపు చూసిందని చాలా మంది అనుకున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అంటే చాలా అభిప్రాయాలు ఉంటాయి. చిన్న చూపు చూసిండు గద్దరన్ననితో పాటు చాలా మంది అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులతో కూడా అదే పరిస్థితి అయింది. అలా చిన్న చూపు చూసినందుకే ఈ తెలంగాణ కోసం జీవితాలు త్యాగం చేసి రోడ్ల మీదకి వెళ్ళి తిండి తిప్పలు చలిలో ఎండలో వానలో తడుచుకుంటూ ఉద్యమాలు చేసి మన తెలంగాణ సాధించి తెలంగాణ మన రాజును ఎంచుకొని ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన దక్కలేనప్పుడు మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చేసి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దించి మన కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టించారు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక తండ్రి లాగా గద్దరన్నను హత్తుకొని ముద్దించారు కదా, ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ లేకపోతే ఓన్లీ ప్రచారం కోసమే వాడుకుంటుందని ప్రజలు అనుకుంటారు. దానిపై మీ అభిప్రాయం? ప్రజలకు చాలా గొప్ప వాళ్ళండి. ప్రజలు తమ నాయకులు నాటకాలు వేస్తున్నారా, నిజంగా మనకు సాయం చేస్తున్నారా అని తెలుస్తుంది. సో ఈరోజు ఇచ్చిన నాకు ఈ అవకాశం, అంటే నేను కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయాక కూడా వెన్నెలమ్మకు గద్దరన్న బిడ్డకు మరొకసారి అవకాశం ఇచ్చి ప్రజలకు ప్రతినిత్యం గద్దరన్నను గుర్తుండేలాగా చేసి ఆ అవకాశం నాకు తెలంగాణ సాంస్కృతిక సారథిగా నన్ను చేరుపడించడం నియమించడము, వాళ్ళు నిజంగా గద్దరన్నను గుండెల్లో పెట్టుకొని గద్దరన్న చరిత్ర రానున్న తరానికి ఒక స్ఫూర్తిదాయంగా మిగిలాలని వాళ్ళు వర్క్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీగా మీరు పోటీ చేశారు కదా, ఓడిపోవడానికి కారణం ఏంటక? చాలా కారణాలు ఉన్నాయి ఓడిపోవడానికి. అదే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాకమునుపు నుంచే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అంటే అప్పుడున్న టైంలో కాంగ్రెస్ వాళ్ళంతా తెలంగాణకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు వచ్చారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు. నేను సడన్ గా వచ్చాను. దానికన్నా ముందు ప్రిపేర్ అవుతున్న సీనియర్ లీడర్స్ ఎవరైనా బాధలు ఉంటారు సడన్ గా. సో సడన్ గా వచ్చి నేను వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడము చాలా తక్కువ టైంలో రీచ్ కాలేకపోయాం. తర్వాత మీరు అన్నట్టు మొత్తం పట్టణం అంతా ప్రజలు ఒక ఫాల్స్ స్టేట్మెంట్ లో ఉండే ఏంటంటే మళ్ళీ మేము బీఆర్ఎస్ ఓట్ వేయకపోతే మాకు ఏం జరుగుతుందో అని. ఎస్పెషలీ ఇళ్ళ గురించి చాలా ఇబ్బంది అయింది కంటోన్మెంట్లో. మనం ఓట్ వేయకపోతే మనకు ఇల్లు రావని, డబుల్ బెడ్రూమ్ రావని, బీఆర్ఎస్ రాకపోతే మనకు రావని చెప్పి కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ లో ఉండి మొత్తం జిహెచ్ఎంసీ అంతా ఓడిపోవడం జరిగింది. ఉప ఎన్నికలలో ఒకవేళ వెన్నెల గద్దర్ టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తుండే. గద్దరన్న సింపతి కావచ్చు, గతంలో ఓడిపోయిన అనుభవం కావచ్చు. ఈసారి వెన్నెల గద్దర్ క్యాబినెట్ లో మంచి పోస్ట్ ఉంటుండే, అంటే ఒక మంత్రిగా ఉంటుండే. అసలు ఉప ఎన్నికల్లో మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటాక? దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. జనరలీ నేను కూడా కొంచెం స్టెప్ బ్యాక్ అయి ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడంతా మళ్ళీ రెండోసారి గెలిచి ఓడిపోయిన తర్వాత అప్పుడే నేను ప్రజల్లో తిరుగుతున్నాను. అన్ఫార్చునేట్లీ చెల్లి చనిపోయింది. చెల్లి చనిపోవడం వల్ల, లాస్యానందిత చనిపోవడం వల్ల మళ్ళీ అవకాశం రావడం జరిగింది. కాకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం క్యాల్కులేట్ చేసుకొని ఒకవేళ మళ్ళీ ఓడిపోతే గద్దరన్న పేరు తప్పు చేసినట్టు అవుతుంది అని అనిపించింది. నేను కూడా కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు నేను కొన్ని క్యాల్కులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి నేనే స్వతగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు చెప్పారు కదా, అవి అమలు కావాలంటూ ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. దానిపైన మీరేమంటారు? 6 గ్యారంటీలు అమలు అవుతాయా? ఆల్రెడీ అమలు అవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ మనకు బస్సు కానీ చూసినా కానీ
అట్లాగే మనకు బస్ ఫేర్ లేకుండా స్త్రీలంతా ఉచితంగా బస్సు నడపడం, అట్లాగే మనకు కరెంట్ బిల్ 200 యూనిట్ కాలిన తర్వాత ఎస్పెషల్లీ కంటోన్మెంట్లో చూస్తున్నాం. ప్రాక్టికల్గా నేను కూడా తిరిగి చూసాను. కంటోన్మెంట్లో మన ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ కాలేంత వరకు ఎలక్ట్రిసిటీ కానీ, అట్లాగే రైతుల గురించి మనకు రుణమాఫీ కానీ, ఏ ప్రభుత్వం చేయని రైతు రుణమాఫీ కానీ, విద్యార్థుల కోసం కానీ, అట్లాగే ఉద్యోగాల కోసం కానీ మనకు వివిధ రకాలుగా 10 ఏళ్ళు చేయని సంక్షేమ అన్ని కూడా ఈ 1 ఇయర్లో 1 ఇయర్ కాకముందే మనము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. జనరలీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అది చేయరు ఇది చేయరు అని అంటూనే ఉంటారు వాళ్ళు. కాకపోతే ప్రజలకు తెలుసు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. ఇంకా రానున్న టైంలో ఈ సంక్షేమాలని మనం ఏమేమి చేసామో అని ఈ సాంస్కృతిక కళా సారథి నుంచి పల్లె పల్లె తిరుగుకుంటా ఆల్రెడీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ప్రజల్లోకి తెలియజేస్తాం. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎంత నిధులు ఏమున్నాయి, నిధులు లేకున్నా సరే మనం ఎలా దాన్ని కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ సారథి త్రూ ప్రజలకు చేసేటట్టు చేస్తాం. అక్కడ గతంలో అసలైన తెలంగాణ కోసం పాటలు పాడి ఆటలు ఆడి త్యాగం చేసిన కళాకారులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ 100% వాళ్ళకైతే అన్యాయం జరిగింది. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గా గద్దరన్న బిడ్డగా అసలైన నిజమైన కళాకారులకు మీరు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారు? న్యాయము అంటే నిజంగా మీరు అన్నట్టు నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ మన దగ్గర స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటా రానున్న టైంలో మనం ఇంకా కొన్ని అవకాశాలు కల్పించుకొని మనము రేవంత్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి రుణమాఫీపై మాట మార్చారని బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? విమర్శలు చేస్తూనే ఉంటుంది, మనం పని చేస్తూనే ఉంటాం. ఈ మహాబోధి విద్యాలయంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? దాంట్లో ఎంతమందికి మన ఫీజు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్స్ కల్పిస్తున్నారు? యాక్చువల్లీ మహాబోధి విద్యానికేతన్ అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ద్వారా నిర్మించబడింది. మనకు 400 చిల్లర స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక 100 మందికి ఫ్రీ ఇస్తున్నాం. ఫ్రీ ఇన్ ద సెన్స్ తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లలకు, డిపెండెంట్ ఉన్నారు, ఎకనామికల్ బాగా వీక్ ఉన్న వాళ్ళకు ఫ్రీ. అట్లాగే సింగిల్ ఉమెన్ అంటే తండ్రి లేకున్నా తల్లి లేకున్నా వాళ్ళకు కూడా 2 ఉంటే ఒకరు ఫ్రీ, 3 పిల్లలు ఉంటే 3వ వాళ్ళ బర్డన్ అని చెప్పి 3వ వాళ్ళకి ఫ్రీ అనమాట. సో అది కూడా లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. లోకల్ వాళ్ళకి ఎందుకంటే లోకల్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్తో పాటు మనం కూడా ప్రైవేట్గా ఇంగ్లీష్గా ఈ కాన్వెంట్ నడుస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ లోకల్ వాళ్ళకి ఫోకస్ చేస్తున్నాం. అంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు? 25th నవంబర్ 10 గంటలకు మన కల్చరల్ కాంప్లెక్స్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. మార్నింగ్ మీరందరూ 10 నుంచి సాయంత్రం 6 వరకు మీరందరూ వెల్కమ్. ప్లీజ్ వచ్చి దీవించండి. అక్క ఇంకోటి చివరిగా, చట్టసభలకు వెళ్ళాల్సిన వెన్నెల ఒక చైర్పర్సన్ తోనే సరిపెట్టుకు ఉంటుంది అని కొంతమంది చాలా మంది గర్వన అభిమానులు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అంటే చట్టసభలకు వెళ్లకుండా చైర్పర్సన్ తో సరిపెడుతుందని ప్రభుత్వం భావిస్తుంది అన్నట్టు గర్వన అభిమానులు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మనకు ఏ అవకాశం వచ్చినా, ప్రజల్లోకి ఏ అవకాశం వచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోయి నిజంగా నిజాయితీతో పనిచేయడమే నా పాలసీ. సో ఒకవేళ గెలుస్తుంటే ఇంకొకరికి పనిచేసేవాళ్ళం. బై ఎలక్షన్ మనమే వద్దు అనుకున్నాము. ఇట్స్ ఆల్ వాట్ వి డిసైడెడ్. సరే మనం వద్దు అనుకున్నాము కూడా, అయినా మనకు పిలిచి మర్యాదపూర్వకంగా అమ్మ మీరు ఉండాలి అంటే తప్పకుండా ఏ అవకాశం వచ్చినా నేను పని చేయడానికి రెడీ ఉన్నాను. ఏ అవకాశం ఇచ్చినా నేను పని చేయడానికి రెడీ ఉన్నానని నేను భావిస్తున్నాను. సామాన్య ప్రజలు అట్లాగే అనుకుంటారు. సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే చిన్న పోస్టే కదా, అది పెద్ద పోస్టే కదా, ఆ రోజుకుంటారు కదా ఇది కదా. కానీ గొప్ప వ్యక్తులు ఏమనుకుంటారంటే ఒక్క అవకాశం వస్తే చాలు, చరిత్ర తిరిగా రాస్తాం అనుకుంటారు. సో నాకు ఇచ్చిన ఈ కళా సారథి చైర్పర్సన్ పోస్ట్ మామూలు కాదండి.
మన తెలంగాణలో 70,000 కళాకారులు ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టు తెలంగాణ కోసం త్యాగం చేసి ఎటు కాకుండా కొట్టుమిట్టులాడుతున్న కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని గద్దరన్న ఒక కళాకారుడు. గద్దరన్న తెలంగాణ నుంచి ఒక సాంస్కృతిక యుద్ధాన్ని నడిపినాడు. మళ్ళీ ఒకసారి తన ఆపరేషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మరొకసారి తెలంగాణ నుంచి ఒక సాంస్కృతిక యుద్ధాన్ని తయారు చేయడానికి పోతా అన్నాడు. ఆ యుద్ధం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనే ఒక యుద్ధాన్ని నేను తెలంగాణ నుంచి పల్లె పల్లె తిరుగుకుంటా మొదలు పెడతాను. అదే ఒక యుద్ధాన్ని మన తెలంగాణ కళాకారులకు మరొకసారి నేను వాళ్ళని గడప గడప కలుస్తూ తెలంగాణ కోసం జీవితాలు అర్పించిన వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ సమస్యలని నా వీలైనంత వరకు నేను ఎంతవరకు మెరుగైతే అంతవరకు సమస్యలు తీరుస్తూ అట్లాగే భారత రాజ్యాంగాన్ని కాపాడే అనే ఒక ఆయుధాన్ని ప్రజలకు అందిస్తూ ఎట్లయితే తెలంగాణ కోసం తెలంగాణ సాంస్కృతిక ఒక యుద్ధం లాగా ఒక మరో వెపన్ లాగా పనిచేసిందో అట్లాగే తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నాను. అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 20,000 మంది మిమ్మల్ని పట్టం కట్టారు. అంటే ఒక వెన్నెల అనుకోవచ్చు, ఒక గద్దర్ బిడ్డ అనుకోవచ్చు, 20,000 మంది మీ సైడ్ ఉండి మీకు ఓట్లు వేశారు. ఈ సందర్భంగా వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రియమైన కంటోన్మెంట్ ప్రజలందరికీ మీ చెల్లి మీ బిడ్డ తరఫున వందనాలు. మీ దీవెన వల్ల నాకు ఈరోజు మరొకసారి ప్రజలకు వచ్చే అవకాశం దక్కింది. నేను ఈ అవకాశం తీసుకొని నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాను. మళ్ళీ మళ్ళీ మీ గడపకు వస్తాను, మీ సమస్యలు తెలుసుకుంటాను. మళ్ళీ ఒకసారి సాంస్కృతిక శాఖ నుంచి మీ పల్లె పల్లె తిరగడానికి వస్తాను. అక్కడ లాస్ట్ చివరిగా మా ఛానల్ తరఫున గద్దరన్న అభిమానుల కోసం సంస్కృతిగా చాలా చైర్పర్సన్ కాబోతున్నాను కాబట్టి మా అందరి కోసం ఒక చిన్న పాట. తప్పకుండా. నీ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జజన్క జన్నని జనం పాట పాడుతాను, రేలా రే అని రేలా పాట పాడుతాను, నీ పాటల్లో పదమునవుతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాలారా, తొరబడవు పిరితిత్తి ఉదు మంది రాగం తీసి, ఆ కిడ్నీ పొంటిపోయిన తూట మిటు మందికి నరనేమో, ఆయర్ మా చేల చిచిన అయ్యర్ మా చేలి చిచిన తూట ఎత్తు మంది ఎర్రా జెండా, ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమ్మాలారా, అన్న పద పాడుదమందో మాయమ్మాలారా, నన్ను కన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మాలారా. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ గద్దరన్నకు. థ్యాంక్ యూ అక్క. స్పెషల్ కంగ్రాచులేషన్ మీకు మరోసారి మా ఛానల్ తరఫున. ఎన్నో మన ప్రజల కోసం ఎంతో త్యాగం చేసిన గద్దరన్న ఆశయాలు కొనసాగిస్తూ మరి ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎంతో మంది ప్రజలు గద్దరన్న అభిమానులు వీళ్ళకు సపోర్ట్ చేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అక్క గారు. మరి అదేవిధంగా సంస్కృతిక శాఖలో గత కేసీఆర్ ప్రభుత్వంలో అసలు కళాకారులకు అన్యాయం జరిగింది. ఈ అక్క సంస్కృతిక శాఖ చైర్పర్సన్ అయింది కాబట్టి ఎంతో మంది కళాకారులకు అన్యాయం జరిగింది. వారందరినీ మరోసారి వాళ్ళపైన రీసెర్చ్ చేసి ఎవరైతే నిజమైన కళాకారులు వారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేస్తారని చెప్తా ఉన్నారు. సో మరి మా అందరి తరఫున 25వ తేదీ నాడు సోమవారం సంస్కృతిక శాఖ కల్చర్ భవన్కి వచ్చి అక్కగారిని మీరు అందరూ ఆశీర్వదిస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.